'గుంటూరు కారం' సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? 'హనుమాన్' సినిమా ఎందుకు హిట్ అయింది? ఆ రీజన్స్ ఏంటి? ఈ రెండిటికి మధ్య కనెక్షన్ ఏంటో డిస్కస్ చేద్దాం అనమాట. సో వీడియో పెట్టాక చాలా రోజులు అవుతుందని నాకు కూడా తెలుసు. సో కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్స్ వస్తాయి. ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. సో ఇదే మాట 2-3 సార్లు చెప్పాను, కానీ ఇప్పటి నుంచి డెఫినెట్గా రెగ్యులర్గా వస్తాయి. అది నా ప్రామిస్. సో ఈ విషయం పక్కకెట్టి పాయింట్స్ గురించి మాట్లాడితే, 'గుంటూరు కారం' సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్పేసి ఫస్ట్ మాట్లాడితే, ఒకటి నాగవంశి కానీ దిల్ రాజు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనమాట. సో సినిమా హిట్ అవుద్ది, అది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే అక్కడికి వెళ్ళిపోతాం, ఇంత కలెక్ట్ చేస్తాం, ఇంత కలెక్ట్ చేస్తాం, అంత కలెక్ట్ చేస్తాం అని చెప్పేసి కొన్ని నెంబర్స్ చెప్పారు. దానివల్ల ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్ చాలా బాగా పెరిగిపోయినాయి. జనరల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు దాని మీద. సో ఆ విషయంలో ఒకటి. సెకండ్ విషయం ఏంటంటే, మన దిల్ రాజు మామ ఉన్నాడు కదా, దిల్ రాజు మామ ఏం చేసిండు, థియేటర్స్ కౌంట్ అనేది తక్కువ ఇచ్చిండు హనుమాన్కి యాజ్ కంపేర్ టు గుంటూరు కారం అనమాట. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ రీజన్స్లో వాళ్ళు కరెక్ట్గా ఉండొచ్చు. బట్ థియేటర్ కౌంట్ ఏదైతే ఉందో అది తక్కువ ఇచ్చారు కదా. సో అక్కడే గుంటూరు కారంకి నెగిటివిటీ స్ప్రెడ్ అయిందనమాట. సో హనుమాన్కి కొంచెం బెటర్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది అక్కడ. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటది కదా, మన గురూజీ. ఆయన స్టార్టింగ్ నుంచి గినంగా ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మనకి చెప్పిన ఉంటే, వీ హ్యావ్ ఎన్ ఐడియా, ఏదో ఒక రొటీన్ స్టోరీ ఉంటుంది, కాకపోతే మన బాబుని మనం డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తాము అని చెప్పేసి మనం అనిపిస్తుంది. సో వాళ్ళు ప్రీవియస్గా తీసిన సినిమాలను బేస్ చేసుకొని, లైక్ అతడు, కలేజా, దీన్ని బేస్ చేసుకొని మన ఎక్స్పెక్టేషన్ పీక్స్లో ఉండే. సో ఆ ఎక్స్పెక్టేషన్కి అది సినిమా రీచ్ కాకపోయేటప్పుడు ఫెయిల్ అని చెప్పేసి మనకు అనిపించింది. సో అదొక రీజన్ అనమాట. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ తమన్ భయ్య ట్రైలర్లో మాత్రం ఇచ్చి వాడేసిండు. మరి సినిమాలో ఏమైందో నాకైతే అంత ఐడియా లేదు. నాకు ఒక సీన్ బాగా గుర్తుకుంది భయ్య. ఆ మిర్చిల దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, అక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి పాట పెట్టారు, ఓల్డ్ సాంగ్. ఏమన్నా సంబంధం ఉందా భయ్య? ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటే చిన్న చిన్న సినిమాలలో ట్రై చేయాలి ఇట్లాంటివి. ఇట్లా పెద్ద సినిమాలను ట్రై చేసి ఫ్యాన్స్ని హర్ట్ చేయొద్దు. సో ఆ విషయంలో కేర్ తీసుకుంటే బాగుంటుండే తమన్ బీజిఎం విషయంలో. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి, దాంట్లో ఏం పేరు పెట్టాల్సిన అవసరం లేదు దాంట్లో. సో ఇదన్నమాట రీజన్స్ మెయిన్గా అయితే. ఇక ఈ సినిమాకి ప్లస్ ఏముందంటే, బాబు ఒక్కటే భయ్య. వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. చాలామంది చెప్తున్నారు వన్ మ్యాన్ షో అని. అదైతే ఏదైతే చెప్తున్నారో 100% కరెక్ట్. అది వన్ మ్యాన్ షో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బాబు దగ్గరికి నుంచి ఇంత మంచి అవుట్పుట్. సో చాలా బాగా నచ్చింది నాకు. ఇది మన గుంటూరు కారం యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఇవి. సో ఇప్పుడు హనుమాన్ విషయానికి వద్దాం మనం. ఇప్పుడు ఏవైతే పాయింట్లు చెప్పినో నేను, అవన్నీ హనుమాన్కి ప్లస్ అయినాయి. ఫస్ట్ పాయింట్ ఏంటిది, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుర్రో గుంటూరు కారం మీద, ఐ మీన్ ప్రొడ్యూసర్స్, అక్కడ దాకా వెళ్ళిపోతాను నెంబర్స్, ఇక్కడ దాకా వెళ్తాయని చెప్పి చెప్పారు కదా. సో హనుమాన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ ఎక్కువ అవుట్పుట్ ఇచ్చారు. అంటే తక్కువ బడ్జెట్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. వాళ్ళు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు దాని మీద. మనకు తెలుసు ఎట్లాగో ప్రశాంత్ వర్మ సినిమాస్ ఇంతకుముందు చూసాము, అన్నీ విజువల్ పరంగా అన్నీ బాగుంటాయి. స్టోరీ పరంగా పక్కకి పెడితే ఆయన కొంచెం డిఫరెంట్లో వెళ్తాడు స్టోరీ పరంగా అయితే, కానీ విజువల్స్ మాత్రం మంచిగా ఉంటాయి. విజువల్స్ కానీ హైలైట్ సీన్స్ కానీ బాగా రాసుకుంటాడు ఆయన. సో అదొక ప్లస్ అయింది వాళ్ళకి. సెకండ్ థింగ్ ఏంటంటే హనుమాన్కి ఇంకొక ప్లస్ ఏంటంటే దిల్ రాజు మామ గుంటూరు గారంకి ఎంత ప్లస్ అయ్యాడో తెలియదు, కానీ హనుమాన్కి మాత్రం చాలా ప్లస్ అయ్యాడు. ఇంకో చెప్పానా, దిల్ రాజు మామ థియేటర్ కౌంట్ తక్కువ ఇచ్చాడు హనుమాన్కి. సో థియేటర్ కౌంట్ ఇచ్చేటప్పుడు ఏమన్నాడు, పెద్ద సినిమాలు పెద్ద రేంజ్లో రిలీజ్ చేసుకుంటాయి, చిన్న సినిమాలు చిన్న రేంజ్లో తీసుకోవాలి. సో ముందే చెప్పారు, ముందు ఫార్వర్డ్ అవ్వండి, లేదంటే ముందు డేట్ కానీ బ్యాక్ డేట్ కానీ వెళ్ళండి కొంచెం. సినిమా పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు చిన్న సినిమాలు ఉంటే థియేటర్ కౌంట్ తక్కువ ఉంటుంది అని చెప్పారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హనుమాన్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మేము ఇంత కష్టపడి మేము సినిమా తీసాము, వాళ్ళు సినిమా తీశారు, ఎవరి సినిమా వాళ్ళది, జనాలకు ఏ సినిమా నస్తే ఆ సినిమా చూస్తారని చెప్పేసి హనుమాన్ వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు. సో ఇప్పుడు దిల్ రాజు మామ ఏం చేశాడు, అట్లా థియేటర్ కౌంట్ తక్కువ ఇష్టాలు కదా,
ఇక్కడ బయట కొన్ని మీమ్ పేజెస్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడున్నా సరే ఈ ఆన్లైన్ మీడియా ఏం చేసిందంటే దాన్ని ఒక నెగిటివ్ పాయింట్ లాగా తీసుకొచ్చింది. థియేటర్ కౌంట్ తక్కువ ఇచ్చారు, టాలెంట్ని తొక్కేస్తున్నారు, అది ఇది ఇది అని. సో ఆయన మాటలు కూడా అట్లానే ఉంటాయి అనుకోండి, దిల్రాజు మావయ్య అప్పుడప్పుడు. సో దానివల్ల ఏమైంది, హనుమాన్ మూవీకి చాలా ప్లస్ అయింది అది. ఎప్పుడైతే హనుమాన్ మూవీ మన గుంటూరు గారం కంటే కొంచెం ఎక్కువ అని చెప్పేసి మనకు అర్థమైందో, ఆడియన్స్కి అర్థమైందో, అప్పుడు అందరూ హనుమాన్ వైపే చూశారు. ఎందుకంటే అప్పటిదాకా ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలన్నీ నిజమే కాబట్టి. ఎందుకంటే అంత మంచిగా సినిమా తీసినోనికి ఆ మాత్రం బల్బ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ రైజ్ అయింది అక్కడ. సో అక్కడ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది గుంటూరు కారంకి. సో ఇవి 2 రీజన్స్ అనమాట. ఈ సెకండ్ పాయింట్ ఏదైతుందో దాంట్లో మన జనాలు మాత్రం ఫస్ట్ ఉంటారప్ప. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే ఒక పాజిటివ్ విషయాన్ని ఎవ్వరూ స్ప్రెడ్ చేయరు. అదే ఒక నెగిటివ్ విషయం ఏంటి, ఇట్టే స్ప్రెడ్ చేస్తారు. సో హనుమాన్కి ఇంకొక ప్లస్ ఏంటంటే డెవోషనల్ కాన్సెప్ట్ అనమాట. మనకందరికీ తెలుసు, మనం డెవోషనల్ అంటే ఇచ్చి వాడేస్తాం. మనం తెలుగు ఆడియన్స్ మాత్రం గుడి కట్టేస్తాం వాళ్ళకి. అట్లుంటాయి మన డెవోషనల్ సినిమాస్. కొంచెం ఆ స్క్రిప్ట్ని కానీ స్టోరీని కానీ చేంజ్ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు పెడితే చాలు. మనకి చిన్నప్పటి నుంచి ఏదైతే చదువుతున్నామో, ఏదైతే వింటూ పెరిగినామో అది పెడితే చాలు. మనకి దాంట్లోనే ఎలివేషన్స్ ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు మనకి. అవే గూస్ బంప్స్ ఎలివేషన్స్ అవి. సో ఆ విషయంలో ప్రశాంత్ వర్మ అయితే చాలా బెటర్ అనే చెప్పాలి. సో అదే చాలా ప్లస్ అయిపోయింది అనమాట. నాకు పర్సనల్గా చెప్పాలంటే, నాకు హనుమాన్ సినిమా ఎంత నచ్చింది, గుంటూరు కారం ఎంత నచ్చింది అంటే, ఆబ్వియస్లీ గుంటూరు కారం కంటే హనుమాన్ సినిమా బెటరే. గుంటూరు కారం కంటే హనుమాన్ సినిమా చాలా బెటర్. కానీ ఏదైతే ఈ పాయింట్స్ కన్సిడర్ చేశాక అది ఇంకా 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 చాలా బెటర్ అయింది సినిమా. సో ఇప్పుడున్న జనరేషన్లో సినిమా ఎలా ఉంది అని చెప్పేసి ఆడియన్స్ కంటే ముందే నాలాంటి రివ్యూవర్స్ కానీ మీమర్స్ కానీ డిసైడ్ చేస్తున్నారు సినిమాని. సో వాళ్ళ మీమ్స్తోనే సినిమా లేవాలా పడుకోబెట్టాలా అనేది డిపెండ్ అవుతుందన్నమాట. మీరు ఒకసారి సినిమా చూశాక రివ్యూ వినండి, అంతేగాని రివ్యూ విని సినిమాకి పోకండి. అది నాలాంటి వాళ్ళకి మంచిదే, ఎందుకంటే నా రివ్యూ చూస్తే నాకు లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ ఒక ఆడియన్స్కి ఆ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదన్నమాట. సో దాన్ని కన్సిడర్ చేసి మన ఆడియన్స్ అందరం ఫస్ట్ సినిమా తర్వాతే రివ్యూ. సో అదనమాట నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది మన రివ్యూ. ఇంకా దీని గురించి ఇన్డెప్త్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో వేసుకోండి, ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం, ఓకేనా.